హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండి. సో ఫస్ట్ టైం మనం మన ఛానల్లో అమరావతి రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అనేది చేయడం జరుగుతుందండి. సో ఇది ఒక ఫస్ట్ ప్రాజెక్ట్ అనమాట. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి సన్శ్రీ గ్రూప్ వల్ల మనకు ది లోటస్ అనే ప్రాజెక్ట్ని అయితే చెప్పబోతున్నానండి. సో ఇది ఒక ప్రీమియం ప్రాజెక్ట్ అండి, చాలా బ్యూటిఫుల్గా డెవలప్ చేస్తున్నారు. సో మనకు పొన్నెకల్లులో అమరావతి తాడికొండ క్రాస్ రోడ్స్లో ఈ ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట. అమరావతిలో మీ చిరునామా. సో లోటస్ అనే ప్రాజెక్ట్ అయితే మంచి ప్రాజెక్ట్ అండి. సో అన్ని అప్రూవల్స్తో ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేయడం జరిగిందనమాట. మాస్టర్ ప్లాన్ చూస్తే ఈ విధంగా అయితే ఉంటుందండి. సో దీంట్లో మూడు ఫేజులుగా అంటే 3 టైప్ ఆఫ్ దీంట్లో ఉంటాయన్నమాట. ఒకటి విల్లా ప్లాట్స్, తర్వాత ఇండిపెండెంట్ హౌసెస్, అలా కాన్సెప్ట్ డిఫరెంట్ కాన్సెప్ట్లో విత్ రిసార్ట్ థీమ్లు అయితే డెవలప్ చేస్తున్నారనమాట. విత్ సెంట్రల్ పార్క్ ఇవన్నీ అయితే ఉంటాయండి. ముందు కనెక్టివిటీస్ చూద్దామండి. వైట్ కలర్ లైన్ దగ్గర ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది పొన్నెకల్లు అనమాట. సో ఇక్కడ నుంచి మనం ముందుకు వచ్చినట్లయితే ఇది తాడికొండ అండి. సో తాడికొండ నుంచి జస్ట్ మనకు ఇది అమరావతి వెళ్ళే దారి అనమాట. అంటే మనకు పెదపర్ణి దగ్గర నుంచి మనకు ఈ మొత్తం సిఆర్డిఏ లేఅవుట్ అండి. ఇది మొత్తం సిఆర్డిఏ కిందకు వస్తుందన్నమాట. ఇక్కడ మనకు చూస్తే నేలపాడు కానివ్వండి, తర్వాత నేకల్లు కానివ్వండి, తర్వాత ఇక్కడ మనం చూస్తే మనకు ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అనేది ఉంది. ఇక్కడ నేలపాడుకి ఒక సైడ్ కానీ చూసినట్లయితే విట్ కానివ్వండి, అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కానివ్వండి, ఇక్కడ చాలా మనకు ఆఫీసర్స్ యొక్క బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు దీని పక్కన కనుక విట్ ఏపీ క్యాంపస్ అయితే ఉంది. ఇక్కడ నుంచి కొంచెం ముందు కనుక వచ్చినట్లయితే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, ఈ మొత్తం ఎడ్యుకేషనల్ హబ్గా ఈ ఏరియాలో చాలా యూనివర్సిటీస్ అయితే ఉన్నాయండి. ఇక్కడ అమృత యూనివర్సిటీ, ఇవన్నీ అయితే నేలపాడుకు లొకేషన్లో ఒక సైడ్ కనుక చూసి ఇవన్నీ అయితే ఉంటాయి. ఇంకొక సైడ్ కనుక చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అయితే ఉంటుంది. ఇది ఈ మందాడము తర్వాత మనకు ఈ ఏరియాలో అయితే ఈ అసెంబ్లీ అయితే మనకైతే టెంపరీ అసెంబ్లీ అయితే ఉందన్నమాట, ఈ వెలగపూడి మందాడం ఈ ఏరియాలో. అలాగే మనకు ఈ నేలపాడుకి ఇంకొక సైడ్ కానీ చూస్తే ఒక సైడ్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ, ఇంకో సైడ్ ఇక్కడ మనకు హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తర్వాత పర్మనెంట్ బిల్డింగ్ దాని పక్కన చూస్తే ఇది పర్మనెంట్ బిల్డింగ్ కోసము వర్క్ చేస్తున్నారు. తర్వాత ఇక్కడ పర్మనెంట్ ఏపీ సెక్రటేరియట్ అండ్ సీఎం క్యాంప్ ఆఫీస్ కోసం ఇక్కడ చేయడం జరుగుతుందన్నమాట. అలాగే ఇక్కడ చూస్తే ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో ఇవన్నీ పర్మనెంట్ బిల్డింగ్స్ కోసం ఇక్కడైతే ల్యాండ్ అయితే అలాకేట్ చేయడం జరిగింది. సో కొంత వర్క్ అయితే జరిగిందనమాట. ఇక్కడ చూస్తే చాలా ఆఫీసర్స్ యొక్క బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఎమ్మెల్యే హౌసింగ్ కాంప్లెక్స్ ఉంది, తర్వాత పక్కనే ఎమ్మెల్సీ హౌసింగ్ కాంప్లెక్స్ అయితే ఉంది. తర్వాత మనకు దీని పక్కన చూస్తే ఏపీఎస్సిఆర్డిఏ ప్రాజెక్ట్, ఇప్పుడు ఫస్ట్ ప్రాజెక్టు ఏపీసీఆర్డీ అయితే అక్కడ కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. సో అలాగే మనకు ఇది మంతెన సత్యనారాయణ ఆరోగ్యాలయం అండి. సో దీని పక్క నుంచి మనకు సీడ్ యాక్సెస్ రోడ్ అయితే కనెక్ట్ అయితే అవుతుందన్నమాట. ఇది ఎల్లో కలర్ లైన్ ఏదైతే ఉందో ఇది సీడ్ యాక్సెస్ రోడ్ అనమాట. సీడ్ యాక్సెస్ రోడ్ త్రూ మనకు ఈ అమరావతి క్యాపిటల్ రీజియన్లోకి మనకు రీచ్ అవ్వచ్చు అనమాట. అలాగే ఈ రెడ్ కలర్ లైన్ ఏదైతే ఉందో మనకు ఈ అమరావతి నుంచి మనకు విజయవాడకి వెస్ట్ బైపాస్ త్రూ కనెక్టివిటీ అనమాట. ఇక్కడ ఒక ఐకానిక్ బ్రిడ్జ్ అయితే కృష్ణా రివర్ మీద అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అది కూడా మనకు గూగుల్ ఎర్త్ అయితే చూడొచ్చు అనమాట. సో ఇక్కడి నుంచి వెస్ట్ బైపాస్ త్రూ మనకు విజయవాడకి ఇటు హైదరాబాద్కి వీటన్నిటికి కనెక్ట్ అవ్వచ్చు అనమాట. సో ప్లానింగ్ అయితే చాలా బ్యూటిఫుల్ ప్లానింగ్ అయితే ఉందన్నమాట. అన్నిటికీ మంచి కనెక్టివిటీస్ అయితే ఉంది. ఇప్పుడు నేను ఈ చెప్పబోయే ప్రాజెక్ట్ కూడా అమరావతికి చాలా దగ్గరలో ఉన్న ప్రాజెక్టు, అలాగే తాడికొండ క్రాస్ రోడ్స్కి దగ్గరలో అయితే ప్రాజెక్ట్ అయితే ఉంది. ది లోటస్ అనే ప్రాజెక్ట్ అనమాట. చాలా ప్రీమియంగా అయితే డెవలప్ చేస్తున్నారు. సో ఈ లేఅవుట్ కానీ చూసినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుందండి. దీంట్లో మనకు అన్ని మనకు రిసార్ట్ థీమ్తో ఈ ప్రాజెక్ట్ని అయితే డెవలప్ చేస్తున్నారు అనమాట. అలాగే దీని యొక్క ప్రాజెక్ట్ యొక్క బ్రోచర్ ఇవన్నీ చూపిస్తానండి. ప్రైసింగ్ విషయానికి వచ్చినట్లయితే 15,000 ఒక బ్లాక్ అయితే ఉంది, తర్వాత 15,500 ఉన్నాయి, 16,000 అలా. తర్వాత మనకు ఫేసింగ్ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రా ఉంటాయన్నమాట. అలాగే మనకు ఇక్కడ ఏమేమి ఇస్తున్నారనే దాని గురించి చూసినట్లయితే ఇక్కడ రిసార్ట్ కూడా ఇక్కడ మీకు దీంట్లో చూపించడం జరుగుతుంది. కిడ్స్ ప్లే ఏరియా ఉంది, తర్వాత మనకు ఎవెన్యూ ప్లాంటేషన్ ఉంటుంది, తర్వాత స్విమ్మింగ్ పూల్, కిడ్స్ పూల్. ఏదైతే ఈ రిసార్ట్లో మనం చూసినట్లయితే స్విమ్మింగ్ పూల్, కిడ్స్ పూల్, కమ్యూనిటీ పార్టీ స్పేస్, ఎక్స్క్లూజివ్ డిజైనర్ ఎక్స్పీరియన్స్, ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎంటర్టైన్మెంట్ కోసం అవుట్డోర్ యాక్టివిటీస్, తర్వాత మనకు కోజీ అకామిడేషన్స్, అవుట్డోర్ అడ్వెంచర్స్, పీస్ఫుల్ అండ్ సెక్యూర్డ్ యాంఫీ థియేటర్ అయితే ఉంటుంది, అట్మాస్ఫియర్, తర్వాత ఐడియల్ లొకేషన్ ఫర్ స్పెషల్ ఈవెంట్స్ కోసం కూడా దీంట్లో అయితే ఇవ్వడం జరుగుతుందండి. అలాగే ఇక్కడ మీకు చూస్తుంది మాస్టర్ ప్లాన్ అనమాట. మాస్టర్ ప్లాన్లో కానీ చూసినట్లయితే మనకు మంచి రోడ్ కనెక్టివిటీస్, తర్వాత సెంట్రల్ పార్కు, తర్వాత మనకు ఇవన్నీ అయితే ఉండడం అయితే దీంట్లో జరుగుతుందన్నమాట. నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఈ ప్రాజెక్ట్కి మేజర్ హైలైట్స్ కనుక చూసినట్లయితే ఈ ప్రాజెక్ట్కి గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుంది, 100% వాస్తు ఉంటుంది, విల్లా ప్లాట్స్ విత్ గేటెడ్ కమ్యూనిటీ, 40 feet సీసీ రోడ్స్, అలాగే పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్, ట్రీ ఎవెన్యూ ప్లాంటేషన్ అయితే ఉంటుందన్నమాట. వీటితో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్, వెల్ ప్లాంట్ రెసిడెన్షియల్ విల్లా ప్లాట్స్, తర్వాత క్లియర్ టైటిల్ విత్ లీగల్ ఒపీనియన్, అలాగే అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ఫర్ వాటర్, వైడ్ అండ్ మనకు బ్లాక్ ఫ్రీ డ్రైనేజ్ సిస్టమ్ అయితే ఉంటుంది. అలాగే మనకి ఎలక్ట్రిసిటీ విత్ స్ట్రీట్ లైటింగ్, బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి.
అలాగే వీటితో పాటే మనకు వుడ్స్ రిసార్ట్ అయితే ఉంటుంది, గెస్ట్ రూమ్స్ ఉంటాయి, ఓపెన్ బ్యాంక్వెట్ హాల్ ఉంటుంది, కిడ్స్ ప్లే ఏరియా, బుద్ధా స్టాచ్యూ, అవుట్డోర్ జిమ్ము, ఇండోర్ గేమ్స్, గాజిబోసు, క్రికెట్ ప్రాక్టీస్ నెట్, వాకింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్, వాటర్ ఫౌంటైన్స్, తర్వాత ఎల్డర్స్కు సీటింగ్ ఏరియా ఇవన్నీ అయితే ఉంటాయండి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.